నిన్న లిక్కర్ రవాణా కేసులో అరెస్ట్ అయ్యారు కారుమూరి. నిన్న రాత్రి నుండి ఆయన ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మరోసారి గాంధీ ఆసుపత్రిలో కారుమూరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే కేసులో గతంలో కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ అయ్యారు. హవాలా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు సాగుతోంది. లిక్కర్ రవాణా టెండర్ల అమలు, హవాలా లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. రెండు 2019 నుంచి 2024 మధ్య లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ రవాణా విషయంలో పాత విధానాన్ని పక్కన పెట్టి ఒక సిండికేట్ కు అనుకూలంగా ఉండేలా ట్రాన్స్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చారంటోంది ఈడీ. కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా టెండర్ షరతులను రూపొందించారు అనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఒక్కో లిక్కర్ బాక్స్ తరలింపు రేటు గతంలో ₹19.68గా ఉండేదని, జగన్ హయాంలో ₹35.57 రేటు పెంచారన్నది అభియోగం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195 కోట్ల మేర నష్టం వచ్చిందని తేల్చింది ఈడీ. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీని ముందుంచి తెర వెనక కొందరికి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు అభియోగాలున్నాయి. హవాలా మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ ఆఫీస్ నుండి తరలిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. ఆయన పోలీసుల పర్యవేక్షణలోనే ఆయన్ని ఈడీ ఆఫీస్ నుండి బయటికి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మా రిపోర్టర్ వెహికల్స్ ని ఫాలో అవుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్తారా, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్లుగా హాస్పిటల్ కి మరొకసారి పరీక్షల కోసం తీసుకువెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం కారుమూరిని తీసుకున్న వెహికల్ అయితే మా ప్రతినిధులు ఫాలో అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, ప్రస్తుతం కారుమూరిపై అంటే నిన్న రాత్రి నుండి ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు. నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ లో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి మాత్రం ఈడీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి కారుమూరిని ఈడీ అధికారులు గాంధీ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం కారుమూరిని అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కారుమూరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. నిన్న రాత్రి కూడా వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తీసుకెళ్లారు. తిరిగి మళ్ళీ ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. అయితే ప్రధానంగా ఏదైతే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమ రవాణాకు సంబంధించి భారీ మొత్తంలో కూడా హవాలా డబ్బును తరలించారని ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు కారుమూరిని. అయితే ప్రధానంగా కోస్తా ఆంధ్రాలో మద్యం రవాణా కోసం సిగ్మా సంస్థతో సుదర్శన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఒక సంస్థ అంటే కారుమూరికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడము, ఆ తర్వాత సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ను కూడా కారుమూరి రంగంలోకి దింపినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఆ సిగ్మా చైన్ సొల్యూషన్స్ ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి దాదాపు 68 కోట్ల కూడా జమ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. జ్యోతి, సో అది కారుమూరి నాగేశ్వరరావుని నిన్న రాత్రి నుండి ఈడీ ఆఫీస్ లోనే ఉంచారు. నిన్న ఆల్రెడీ హాస్పిటల్లో పలు పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ని తిరిగి ఈడీ ఆఫీస్ కి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం మరొకసారి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోయే ముందు మరొకసారి హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఆయనకి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ లో హాజరుపరచనున్నారు.